ఈ కార్యక్రమం మనం మీటింగ్ పెట్టినప్పుడంతా కూడా స్కూల్కి పోయినప్పుడు టీచర్ని చూస్తే ఏందప్ప ఎప్పుడు మనకు చదువు చెప్తానే ఉన్నారప్ప అంటారు. బాగా ఇంటే మంచి మార్కులు వస్తాయి. అదేవిధంగా రాజకీయంలో కూడా మనకు కావాల్సింది ఇప్పుడుండే పరిస్థితికి మన పరిస్థితి ఏంటంటే మనం ఈ పక్క భక్తులు ఆ పక్కలో 50 మంది, మనం ఈ పక్క వచ్చి మనం ఒకసారి అరిసే కాడికి ఆ పక్క పిచ్చి కుక్కలు 50 అరుస్తున్నాయి. మన సైట్లో పిచ్చి కుక్కల సైట్ వస్తుంది. ఎందుకంటే అది ఖర్చు చేస్తుంది నేను బయట. అదే పరిస్థితి మీడియా మన పరిస్థితి. మీడియా పరిస్థితి అదే మరి. ఎందుకు చెప్తున్నానంటే మామూలుగా ఒక దేశానికి సైనికుడు ఎంత అవసరం, ఒక పార్టీకి కార్యకర్త ఎంత అవసరం. ఎందుకు ఈరోజు ఇన్నిసార్లు మీటింగ్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నిసార్లు కూర్చొని ఈ మీటింగ్లన్నీ ఆర్గనైజ్ చేస్తున్నారు. జిల్లా నాయకులు కావచ్చు, అందరూ పెద్దలు అందరూ కూర్చొని. ఎందుకంటే మన దగ్గర మంచి సైన్యం కానీ ఆ సైన్యం యుద్ధాలు చేస్తూ ఉంటారు, అన్ని విజయాలు కానీ చెప్పుకోలేని పరిస్థితి. అన్ని పథకాలు చేసినాం, చెప్పుకోలేని పరిస్థితి. కానీ ఈరోజు ఈ పోస్టర్ని వేయగలిగితే పై నుంచి వచ్చే న్యూస్ని నియోజకవర్గానికి వస్తే నియోజకవర్గానికి నుంచి అందరికి పరిస్థితి. అందరూ పోయి ఒక్కొక్క గ్రూప్లో 50 మంది చేస్తే ఆ మీడియానే మనకు కనీసం ప్రజలకు చేరేదానికి ఈ ఆర్గనైజ్ చాలా పనికి వస్తుంది. ఎందుకంటే మనం చేసింది ఎప్పుడు కూడా పెద్ద ప్రజల్లో పోవాలి. ఎత్తుకొని ఎందుకంత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, సేమ్ సర్వే నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. నేను పోయినా కొందరు పెద్దల దగ్గరికి, అలా వద్దునా సర్వే ఇప్పుడు వద్దునా, ఎలక్షన్ దగ్గర ఎప్పుడో 70 సంవత్సరాలు 80 సంవత్సరాల నుంచి యుద్ధాలు జరుగుతున్నాయి. అన్నదమ్ములకి కైకి కడగొట్టుకుని తెచ్చిన వాళ్ళు ఉన్నారు, గిన్నెలు కడగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఈ ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ పెడుతూ మంచి కార్యక్రమం ఇదే ఆపండి అన్న, మరో అన్ని మైనస్లు ఏం చేస్తారయా అన్న. ఏమైంది అది? ఎందుకు చెప్పంటే నేను రియల్ ఎస్టేట్లో ఉన్నా. రియల్ ఎస్టేట్లో ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాలు పోయి ప్రాబ్లం నాకు తెలుసు. 2 అడుగుల కోసం లేవు క్లాబ్ వేస్తారు, 2 అడుగుల కోసం అన్నదమ్ములు పొడుచుకుంటారు. ఆ సమస్య వద్దు వద్దని కొట్టుకున్నాం. అదొక బుక్ ఎత్తుకొని వచ్చి ఆ ఆస్తంతా వైఎస్ఆర్ పార్టీ తినేస్తారు, జగన్మోహన్ రెడ్డి తీసుకునేస్తారు. ఇక మీకు లేదంటే నమ్మారు లేదు జనాలా. మళ్ళీ వేసారు చంద్రబాబు నాయుడు గారు పెద్ద బస్సు వేసుకొని దిగినాడు. బస్సుల మీద ఒక ఆయన చేశారు. బాగుందా సర్వే అంటే బాగుంది అంటే సేమ్ సర్వే మంచిది. మన ఎలక్షన్ చేసింటే సరిపోయింది. దాంట్లో ఒక ఫోటో ఒకటి మార్చారు, సింబల్ నుంచి ఫోటో మార్చారు. ఖచ్చితంగా పెద్దలు చెప్పినట్టుగా మనం అందరం కూడా దయచేసి ముందు జరిగినట్టువి మేమింతా అదంతా ఇదంతా లేకుండా కూడా మనం ఈరోజు పరిస్థితి ఎట్టుంది. పోలీస్ స్టేషన్ పోతే కూర్చొని పెట్టుకోలే. పోలీస్ స్టేషన్లో ఇది కూడా ఒక్కసారి మనం ఈ కమిటీ చేస్తే, ఇప్పుడే మా మిత్రులతో మాట్లాడుతుంటే నేను 15,000 మంది 20,000 మంది వస్తానంటే లేదన్నా 12,000 మంది 13,000 మంది వస్తాను. 19,000 మంది ఇంటూ దాంట్లో 50% ఒక ఇష్యూ అయితే రోజులు చెప్పినట్టుగా ఆ ఇష్యూ దగ్గర కనీసం 1,000-2,000 మంది పోతుందంటే పోలీసులు కూడా భయం ఉంటుంది. ఆర్గనైజ్ అవుతుంది ఎంత కూడా. ఇదంతా ఒక సిస్టమ్ పీర్లెస్ లాగా ఒక ఆర్గనైజ్ లాగా మంచి కార్యక్రమం మనకు జరిగినా మీకు జరిగిన ఎవరికి జరిగినా కూడా ప్రతి ఒక్కటి కూడా ఒక యూనిట్ని దీన్ని చేస్తారు. దయచేసి అందరూ కూడా చెయ్యాలి, మేము కూడా చేస్తాము. దీన్ని ముందుకు తీసుకోబోతున్న పెద్దలందరూ కూడా చేతి మీద దండం పెడుతూ ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే నమస్తే నమస్తే.